నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, ఎన్టీఆర్ కుటుంబంలో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న విషాద సంఘటనలు కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, ఆయన అభిమానులే కాదు ఆ కుటుంబం పట్ల చాలా మందికి భక్తి విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళకు కూడా అసలు ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఒక బాధాకరమైన విషయమే. బాబాయ్ మళ్ళీ ఏమన్నా వినాల్సి వస్తుందేమో అని ఒక టెన్షన్. అంటే సంవత్సరానికి ఒకటి అలా ఎక్కడో చోట వింటూనే వస్తున్నాం. అసలు ఎందుకు వాళ్ళ కుటుంబానికి ఇలా జరుగుతుంది? ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆయన లేచేదే పూజతో. రామారావు గారు ఆయన ఉన్నంత వరకు పూజలు పునస్కారాల మధ్య ఆ కుటుంబం అంతా నడిచింది. మరి ఇంత దైవభక్తి ఉన్న కుటుంబంలో ఎందుకు అకాల మరణాలు? ఏమంటారు మీరు? నేను కొంతకాలం చిన్నాయన ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళకి అన్నదమ్ముడిద్దరికి కూడా చాలా ప్రగాఢమైన విశ్వాసం. కొన్ని మాయలు, మంత్రాలు, తంత్రాలు, దిష్టి, నరదృష్టి ఇవన్నీ ఉన్నాయని. అప్పట్లో బాలకృష్ణ గారికి కూడా కొంత తెలుసు. అప్పట్లో నరదృష్టికి వాళ్ళు పూజలు చేయించేవారు, శాంతి హోమాలు చేయించేవాళ్ళు. అంటే వాళ్ళు మామూలుగా మిగతా వాళ్ళందరికీ సినిమా పూజ చేసినట్టయితే 11 కొబ్బరికాయలు కానీ వీళ్ళు 101 కొబ్బరికాయ కొట్టేవారు అన్నమాట. కొబ్బరికాయ పగిలినట్టయితే దోషం పోయిందని వాళ్ళ ఫీలింగ్ అది. అలా రకరకాలుగా ఆయన దోష నివారణ కోసం పనులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చి కోయరాజులు వీళ్ళని చాలా అమితంగా ప్రేమించేవారు. కోయిరాజులు వచ్చి చాలా అమితంగా ప్రేమించేవారు అన్నమాట. ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ ఎవరు, కానీ కోయిరాజులు వస్తే అన్నదమ్ముడు ఇద్దరు అపాయింట్మెంట్ ఇస్తారు. అన్ని కష్టాలు సుఖాలు ఎలాగుంటుంది, భవిష్యత్తు ఎలాగుంటుంది, ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది ఇవన్నీ ఆలోచించి దానికి తగినటువంటి పరిష్కారాన్ని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. కోయిరాజులు మనకి ఎక్కడ కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో. అందరూ కోయిరాజులు పందులు కట్టుకోవడం, కోయికలు పెట్టుకోవడం మానేసి వాళ్ళు కూడా ప్యాంటు షర్ట్ వేసుకొని టోపీ పెట్టుకొని వచ్చేస్తున్నారు ఇప్పుడు. అంటే అవన్నీ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు అని ఇప్పుడు జనరేషన్ అంతా నమ్ముతుంది, కొట్టి పారేస్తుంది. ఆ మూఢనమ్మకాల కదా దాన్ని చూస్తాడని చెప్పేసి. ఆ ఇంట్లో మొట్టమొదటిసారిగా రామకృష్ణ గారు పోయారు. రామకృష్ణ గారు ఎందుకు పోయారో ఎవరికీ తెలియదు. సత్యసాయి బాబా నువ్వు వెళ్ళవయ్యా ఇంటికి వెళ్ళి కొడుకుని చూడు నవ్వుతూ ఎదురొస్తాడని చెప్పిన తర్వాత ఇంటికి రాగానే చచ్చిపోయాడు. అదే కోపం. అందుకే సత్యసాయి బాబా గురించి ఎవరు మన ఇది కోడలు దిద్దిన కాపురం అనుకుంటా కదా, అందులో సత్యసాయి బాబా మీద ఒక క్యారెక్టర్ వేసి చేశాడు. రామకృష్ణ పోయిన తర్వాత ఇంకా మామూలుగా ఆర్డర్లో హరికృష్ణ తాలూకు కొడుకు పెద్దకు జానకీరాము కూడా అలాగే, అంటే రక్తదాహంతో మరి ఏ శక్తితో ఆవహించి ఆ రక్తాన్ని తాగేసినట్టు అయిపోయింది. తర్వాత మరి హరికృష్ణ గారు కూడా అంతే అయిపోయారన్నమాట. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మృత్యువు అంచుకు వెళ్ళి తిరిగి వచ్చారు. అది తర్వాత రామకృష్ణ గారు ఈ మధ్యలో వరుసలో మిస్ అయ్యాను. రామకృష్ణ గారికి అయితే మెదడు బయటికి వచ్చేసి సర్జరీ చేసి మళ్ళీ బతికించారు. నిన్నగాక మొన్న కూడా ఆయనకి ఏదో వచ్చి పాపం అలాగ దేవుడి దయవల్ల కోరుకున్నాడు. అలాగే ఉమామహేశ్వరి కూడా చిన్నమ్మాయి, అమ్మాయిల్లో చిన్నమ్మాయి, ఆవిడ కూడా ఒక ఉరి తీసుకొని చచ్చిపోయింది. మామూలు చచ్చిపోతే ఎవరు ఏమనుకోరు, కానీ ఉరి తీసుకొని చనిపోవడానికి మాత్రం చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఇవన్నీ అర్ధాంతరంగా, అంటే అకారణంగా అకాల మరణాలు సంభవించినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ. అయితే దానికి తగినటువంటి కారణాలు ఏమిటో తెలియదు, కానీ మనుషులు చచ్చిపోతున్నారు. గుండె ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా 100 ఏళ్ళు బ్రతికే ఆయన రాత్రే చనిపోయినాడు. ఏదో స్టెరాయిడ్స్ విషప్రయోగం జరిగింది, దీనికి కారణం ఎవరో బలవంతంగా చెప్పారని డాక్టర్ కుసుమ చెప్పింది. అయితే నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఉదంతా చెప్తాను. చిన్నాయనే చెప్పేవాడు. అంతకుముందు చిన్నాయన తాలూకు మెడలో గొలుసుకి
గొలుసుకి బంగారం చైన్. ఎన్టీ రామారావు గారి చైన్కి పులుగూరు ఉండేది, చిన్నాయన చైన్కి నాగసర్పం ఉండేది. అక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమిటంటే రామలక్ష్మణుడు కదా. అంటే రాముడు ఎన్టీ రామారావు గారు, లక్ష్మణుడేమో త్రివిక్రమరావు గారు కదా. మరి లక్ష్మణుడు అంటే నాగసర్పం కదా, ఆ నాగసర్పం వేసుకున్నారేమో అని అనుకుంటుండేవాడిని నేను. అప్పుడు చెప్పారన్నమాట, వాళ్ళకి ఏదో సుబ్రహ్మణ్య స్వామి తాలూకు మొక్కుబళ్ళు ఉండేట, ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి తీర్చేవాళ్ళు. ఇది బహుశా త్రివిక్రమరావు గారి తాలూకు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి. మర్చిపోయాను, ఈ మధ్యలో త్రివిక్రమరావు అంటే చిన్నాయన తాలూకు కొడుకు ఎంత దారుణంగా చనిపోయాడంటే, ఏదో చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే మందు తాగుతూ ఫుల్ బాటిల్ అయిపోయింది, 2వ బాటిల్ అయిపోయింది, 3వ బాటిల్ తాగుతుండగా ఒలిగిపోయింది బెడ్ మీద. ఈ సిగరెట్ చైన్ స్మోకరు, ఆ సిగరెట్ కాలుస్తూ అలా పడేసేసరికి మొత్తం బెడ్ కాలిపోయి, అది పెద్ద గదిలో 132 ఎన్టీ రామారావు వీధి రంగరాజపురంలో పెద్ద గదులు, ఏ గదిలో ఎవరున్నారో ఎవరికి తెలియదు అన్నమాట. తెల్లారులేసి మామూలుగా పని మనిషి వెళ్ళి అయ్యగారు అని తలుపు కొట్టేసరికి తలుపు గడియ వేసి ఉండదు కదా, తలుపు ఎలా తోసేసరికి బొగ్గైపోయి ఉన్నాడన్నమాట. బొగ్గైపోయాడు. దయనీయమైనటువంటి జీవితం అది. ఆయనే ఎన్టీ రామారావు గారి తాలూకు పోలికలతో ఉంటాడు హరిన్ చక్రవర్తి. అది అంటే చాలా దారుణం మా ఇంట్లో. కానీ ఇట్లాంటి మరి సుబ్రహ్మణ్య స్వామి తాలూకు శాంతిని చేస్తున్నారా చేయలేదా, వీళ్ళకి కొన్ని ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మం గారి సమాధికి కూడా వెళ్తుండేవారు. ఆయనకి బాగా పోతులూరి వీరబ్రహ్మం గారంటే బాగా నమ్మకం. ఆ వెళ్ళే దారిలో ఎక్కడుందో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందట, అది బాగా నమ్మకం. అలాగే 132 ఎన్టీఆర్ స్ట్రీట్లో పెద్ద నాగసర్పాన్ని ఉండేదట, చూసే వాళ్ళు చెప్పారు. మేము అంటే కొంతమంది అనుకుంటుండేవారు అన్నమాట, పెద్ద సంపు ఉండేది. సంపు అంటే మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ అంత సంపు ఉండేది. ఆ సంపులో నోట్ల కట్టలు పడేసేవాళ్ళు, దానికి కాపలాగా ఒక సర్పం ఉంటుందని ఒక విడికిడి నానుడి. అదేమేం తెలిసినా ఆ సంపులో నోట్ల కట్టలు పడేస్తే ఆ నోట్ల కట్టలు అన్నీ కూడా చెదపట్టేసి ఇన్ని నోట్ల కట్టలు ఫిలిం బాక్సులు లేవు, ఆ ఫిలిం బాక్సుల్లో నోట్ల కట్టలు పెట్టి పడేసేవారు అన్నమాట. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ మా కళ్ళ ముందు జరిగాయి. అదేదైనా ఇదంతా కేవలం చూస్తున్నట్టయితే కేవలం సర్పదోషం వల్ల ఎలాగైందా ఏమిటి. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నయ్య తమ్ముడు ఇట్లాంటి మన పోతులూరు వీరబ్రహ్మం గారి సమాధికి వెళ్ళడం కానీ, తర్వాతేమో కోయిరాజులు వస్తుంటే వాళ్ళ చేత శాంతి హోమాలు చేయించడం కానీ, అలాగే ఇక్కడ నాగసర్పం అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ నేను చేసేవారు. ఇప్పుడు బాలకృష్ణ గారు రామారావు గారితో మంచి అనుబంధంగా ఉంది, చూస్తూ పెరిగారు. సో ఆయన ఏం చేస్తున్నారు లేదు అనేది బాలకృష్ణ గారికి చాలా బాగా తెలుసు. తండ్రి దగ్గర నుంచి ఎన్నింటికి లేవాలి, పూజా పునస్కారాలు ఏ విధంగా చేయాలో కూడా నేర్చుకున్నారు అని చెప్తారు. మరి ఇవన్నీ తెలిసిన బాలకృష్ణ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఇప్పటి వరకు? అది అభిరుచి ఉంటేనే చేస్తారమ్మా. అన్నయ్య మాట జవదాటకంటే ఉండేవాడు తమ్ముడు. ఇక మిగతా వాళ్ళందరికీ ఆ 7 పాతకాలం మాటలు ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్పాం అనుకోండి, ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడా, ఆయన బుసలు పడతాడా, ఇంట్లో ఉన్నాడా అంటారు. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ స్ట్రీట్ 132 ఇప్పుడు ఫ్లాట్స్కి ఇచ్చేసారు. మరి నాగేంద్ర స్వామి ఏమైపోయాడు? అంతకుముందు భయం మాట. అలా అటుపక్క వెళ్ళాలంటే గుర్రాలు ఉండేవి, అటుపక్క వెళ్ళాలంటే ఏమో ఏ సైడ్ నుంచి అంటే ఏ పక్క నుంచి వచ్చి పాము పొడి చేస్తుందో అని భయం అన్నమాట. అప్పుడు అలాగ ఉంది. ఇప్పుడు ఏముంది, ఫ్లాట్లు అయిపోయి. కనుక ఆ నమ్మకం విశ్వాసం ఉండాలి, ఆ పూజలు జరిపించాలన్నమాట. ఒకవేళ అట్లాంటి విశ్వాసం ఏదైనా ఉంటే మాత్రం దీనికి కారణం ఆ సర్పదోషమే అని ఒక నమ్మకం. ఏది ఏమైనా మరొకసారి ఇలాంటి దుర్ఘటనమైన సంఘటనలు ఆ కుటుంబాన్ని దరి చేరకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.